ఈరోజు బీసీసీఎల్ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఈ కూటమి ప్రభుత్వం బీసీ వర్గాన్ని ఎలా దగా చేసింది, ఇచ్చిన హామీల్ని నెరవేర్చకుండా బీసీలపై ఉక్కుపాదం మోపుతూ బీసీల రక్షణ కోసం ఏదో చేస్తున్నామునని కల్లబొల్లి మాటలు చెప్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి బీసీలందరూ తగు బుద్ధి చెప్పే సమయం త్వరలోనే ఉందని మేము తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు బీసీల అభివృద్ధి కోసం బీసీలని బ్యాక్ బోన్ క్యాస్ట్లు కాదు, బ్యాక్ బోన్ క్యాస్ట్లు వెన్నుముఖ, వీళ్ళు బీసీలు అంటే జనాభాలో సగభాగం ఉన్నటువంటి బీసీలని మనం అందరం కూడా అభివృద్ధి చేసే దిశగా మనం తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఎలాంటి కష్టం రాకూడదు, వాళ్ళ సమస్యలపైన ఒక కమిషన్ ఉండాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే శాశ్వత బీసీ కమిషన్ని నియమించడం జరిగింది. బీసీలందరూ కూడా ఏ సమస్య వచ్చినా కమిషన్ దృష్టికి తీసుకొని వెళ్ళి ఆ సమస్యని పరిష్కరించుకునే దిశగా ఆ కమిషన్ పనిచేస్తూ వచ్చింది. సుమారు ఆ కమిషన్ సమయం అయిపోయి 10 నెలల కాలం అయింది. బీసీ కమిషన్, శాశ్వత బీసీ కమిషన్ కాలం పూర్తయి 10 నెలలైంది. ఇప్పటి వరకు ఈ కూటమి ప్రభుత్వం శాశ్వత బీసీ కమిషన్ని ఎందుకు నియమించలేదో సమాధానం చెప్పగలరా అని అడుగుతున్నాం. వీళ్ళు బీసీల పైన ప్రేమ ఉన్నట్టు, బీసీల కోసం ఏదో చేస్తున్నట్టు లోకల్ బాడీ ఎలక్షన్స్కి ఒక కమిటీని ఈ మధ్య పంపించడం జరిగింది. ఇవన్నీ కూడా తాత్కాలిక కమిటీలు. బీసీ డెడికేషన్ కమిషన్ అని చెప్పి ఈ రాష్ట్రంలో మిశ్రా గారి కమిషన్ పర్యటించడం జరిగింది. ఆ కమిటీ యొక్క నివేదికలు ఏమైనాయో ఇంతవరకు బయటపెట్టలేదు ఈ కూటమి ప్రభుత్వం. స్థానిక సంస్థల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నటువంటి ఈ తరుణంలో మిశ్రా గారి నివేదిక ఏమిచ్చారో బహిర్గతం చేయవలసిందిగా బీసీ విభాగం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జిల్లాకు వచ్చినప్పుడు కూడా మేము బీసీల్లో ఉన్నటువంటి ఉపకులాలకు డిఎన్టీలుగా, ఎన్టీలుగా కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే నిర్ణయం తీసుకొని 42 కులాల వారిని డిఎన్టీలుగా, ఎన్టీలుగా పరిగణిస్తూ జీవోని పాస్ చేయడం జరిగింది. అంటే ఎన్టీలు, డిఎన్టీలు అంటే సంచార కులాలు, విముక్త సంచార కులాలుగా వీళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం కోసం అన్నట్టుగా కల్లబొల్లి కబుర్లు చెప్పేదానికి 42 కులాల వాళ్ళని డిఎన్టీలుగా, ఎన్టీలుగా పరిగణిస్తూ కేంద్రం ప్రతిపాదించిన రాష్ట్ర ప్రభుత్వం జీవో కాపీ ఇది విడుదల చేయడం జరిగింది. మేము మిశ్రా గారి కమిటీకి ఈ 42 కులాల వారికి సబ్ కోటాని కేటాయించండి అని చెప్పి కూడా మేము ఒక అర్జీని ఇవ్వడం జరిగింది. అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లో ఉన్నటువంటి ఈ 42 కులాలకి సబ్ కోటాని కేటాయించవలసిందిగా మేము డిమాండ్ చేసి ఉన్నాం. మరి ఆ విషయం ఏమైందో రాష్ట్ర ప్రభుత్వం ఈ 42 కులాలకి సబ్ కోటాని ఇస్తుందా లేదా అనే విషయాన్ని తేటతెల్లం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ కులాలు అత్యంత వెనుకబడిన కులాలుగా పరిగణిస్తూ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి వీళ్ళకి మీరు మాట ఇచ్చి ఉన్నారు. రజకులకి కానీ, వడ్డర్లకి కానీ, ఎస్సీ ఎస్టీలుగా మేము వీళ్ళని చేరుస్తాము అని చెప్పి ఎన్నికల సమయంలో మీరు హామీలు ఇచ్చి ఉన్నారు. మరి వాళ్ళని ఎస్సీ ఎస్టీలుగా పరిగణించకుండా వాళ్ళని ఎన్టీలుగా, డిఎన్టీలుగా, అంటే గతంలో వీళ్ళు క్రిమినల్ ట్రైబ్స్గా ఉన్నారు. అంటే బ్రిటిష్ వారి సమయంలో క్రిమినల్ యాక్ట్ని అనుభవించినటువంటి ఈ కులాలకి ఇంకా కూడా విముక్తి కలగలేదు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ కులాల విషయంలో దోబూచులు ఆడుతుందే తప్ప వీళ్ళకి ఎలాంటి ప్రయోజనం కల్పించే దిశగా ఈ ప్రభుత్వాలు పని చేయడం లేదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వాళ్ళకి తప్పకుండా న్యాయం చేయాలని చెప్పి ఈ కార్పొరేషన్ ద్వారా వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా
అత్యంత పేద కులాలైనటువంటి వారికి 100 యూనిట్ల వరకు విద్యుత్ని ఫ్రీగా ఇవ్వాలని చెప్పి జీవోలు ఉన్నాయి. కానీ విద్యుత్ శాఖ వారు చూస్తే మాకు ఎలాంటి సర్క్యులర్ రాలేదు అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే వీళ్ళు ఇచ్చినటువంటి మాటలన్నీ కూడా అబద్ధపు మాటలేనని మనకు అర్థమవుతూ ఉంది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే అత్యంత పేద కులాలైనటువంటి బీసీలో ఉన్నటువంటి ఉపకులాలకి 100 యూనిట్ల కరెంటుని ఉచితంగా అందించే దిశగా ఈ ప్రభుత్వం పనిచేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీలకి, ముఖ్యంగా మహిళలకి, బీసీ మహిళలకి టైలరింగ్ మీద ఉచిత కుట్టు శిక్షణని ఇవ్వడం జరిగింది. ఆ శిక్షణ పూర్తయి కూడా 10 నెలల కాలం పూర్తయినా కూడా ఇంతవరకు కుట్టు మిషన్ని పంపిణీ చేయకపోవడం ఈ చేతగాని కూటమి ప్రభుత్వానికి బీసీలందరూ తగిన బుద్ధి చెప్తారు, ముఖ్యంగా మహిళలందరూ కూడా తగిన బుద్ధి చెప్తారు. చూసాం మనం ఇటీవల కాలంలో ఈనాడు పేపర్లో కూడా రాయడం జరిగింది, 95 కోట్ల రూపాయలు ఫైనాన్స్లో పెండింగ్ ఉంది అని. ఫైనాన్స్లో 4 సార్లు కొర్రీలు వేశారంట. అంటే ఏం జరుగుతోంది? ఈ 95 కోట్ల బడ్జెట్లో ఏమేమి జరిగితే ఫైనాన్స్ కొర్రీలు వేస్తూ ఉందో ఈ రాష్ట్ర ప్రభుత్వం నోరు విప్పాలి. ముఖ్యంగా బీసీ మంత్రి అయినటువంటి మంత్రి గారికి మేము తెలియజేసేది ఒకటే, అమ్మా నీ శాఖ యొక్క తాళాలు నీ దగ్గర ఉన్నాయా లేవా? పూర్తి పవర్స్ నీకు ఇచ్చారా లేదా? ఇచ్చి ఉంటే బీసీలకు మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మీరు రక్షణ కమిటీ, బీసీ రక్షణ కమిటీకి ఒక కమిటీని వేస్తామంటున్నారు. శాశ్వత బీసీ కమిషన్ని వేయించే దిశగా మీరు పని చేయగలరానని మిమ్మల్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే బీసీ కార్పొరేషన్ ద్వారా సుమారు 55,000 మంది బీసీ మహిళలకి టైలరింగ్ మీద శిక్షణ ఇచ్చిన అటువంటి కూటమి ప్రభుత్వం వెంటనే 95 కోట్ల బడ్జెట్ని రిలీజ్ చేసి మహిళలందరికీ కూడా ఈ ఉచిత కుట్టు మిషన్ని పంపిణీ చేయాలని చెప్పి, లేదంటే మా జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో బీసీ కార్పొరేషన్కి వెళ్ళడం కూడా మేమందరం కూడా వెళ్ళి మా యొక్క డిమాండ్ని మేము తెలియజేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. త్వరితగతిన ఈ మిషన్లన్నీ కూడా ఇవ్వాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా యువగళం పాదయాత్రలో లోకేష్ బాబు గారు చెప్పారు, బీసీ కార్పొరేషన్ల ద్వారా బీసీలని అత్యంత ఆర్థిక బలవంతులుగా తీర్చిదిద్దుతామని చెప్పి పనిముట్లు ఇస్తామన్నారు. ఆయనకి నోరు తిరగదు కాబట్టి ఆ యువగళంలో పందిముట్లని కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఆ పందిముట్లు కాదయ్యా, ఆ పనిముట్లు ఏదో ఇస్తానన్నావు, పనిముట్లని త్వరితగతిన బీసీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చి అందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా అన్ని జిల్లాల్లో కూడా స్టడీ సర్కిల్స్లో డైరెక్టర్ నియామకం లేదు. ఇన్ఛార్జిగా బీసీ వెల్ఫేర్ అధికారి గారే ఉంటూ ఉన్నారు. కాబట్టి బీసీ విద్యార్థుల పైన పెద్ద మనసు చేసుకొని రాష్ట్రం అంతా కూడా డైరెక్టర్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు డైరెక్టర్లు ఉండేవాళ్ళు, రాష్ట్రం విడిపోయాక ఇంతవరకు డైరెక్టర్ నియామకం జరగలేదు. స్టడీ సర్కిల్స్కి వెంటనే డైరెక్టర్ల నియామకం జరగాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, బీసీలకు ఇచ్చినటువంటి హామీలు, ముఖ్యంగా 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామన్నారు, వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆడబిడ్డ నిధి కింద 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు, ఆ నిధులను కూడా వెంటనే రిలీజ్ చేయాలని మేము కోరుతూ ఉన్నాం. అదేవిధంగా వివాహ కానుక, ఏదైతే బీసీ బిడ్డలు వివాహాలు చేసుకునే సమయంలో వివాహ కానుకను అందిస్తూ ఉంటారు, గతంలో అందించేవారు, ఆ వివాహ కానుకని కూడా వెంటనే ప్రవేశపెట్టాలని చెప్పి ఎవరైతే బీసీ బిడ్డలు వివాహాలు చేసుకుంటున్నారో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా వివాహ కానుక ఇచ్చి ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉచితంగా సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పారు, ఆ ఊసే లేదు. ఒక్క సిలిండర్ ఇచ్చారు. ఈ రోజుకి బలహీన వర్గాలు, అందులోనూ బీసీలు అత్యంత చేతి వృత్తుల మీద పనిచేసుకుంటూ బతుకుతూ జీవనం సాగిస్తూ ఉంటారు. కులాల వారీగా చూస్తే అత్యంత పేదరికాన్ని అనుభవిస్తూ వాళ్ళ యొక్క బిడ్డల చదువుల కోసం కావచ్చు, అవన్నీ కూడా ఎంతో బాధలు పడుతూ ఉంటారు. నిరుద్యోగ భృతిని ఇస్తానని చెప్పి మోసం చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి బీసీలందరూ కూడా బుద్ధి చెప్పే సమయం త్వరలోనూ ఉందని మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి మీరు చెప్పారు 20 లక్షల ఉద్యోగాలను ఇస్తాము అని చెప్పి, అందులో బీసీ విద్యార్థులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాల మాట
ఏమో కానీ మీరు మాత్రం మీకు ఒక ముఖ్యమంత్రి ఉద్యోగం, మీ కొడుకు ఒక విద్యాశాఖ మంత్రి ఉద్యోగం తీసుకున్నటువంటి మీ కుటుంబంలో మాత్రం ఉద్యోగాలు వచ్చాయి, కానీ బీసీలకు ఎవరికి కూడా ఉద్యోగాలు రాలేదని, త్వరగా మీరు ఇస్తానన్నటువంటి మాటని నిలుపుకోవాలని కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఆయన ఇంట్లో 2 ఉద్యోగాలు తెచ్చుకోవడం జరిగింది. వాళ్ళ అన్నగారికి ఒక ఉద్యోగం, ఆయనకు ఒక ఉద్యోగం. నిరుద్యోగులందరూ కూడా ఈ రాష్ట్రంలో అల్లాడిపోతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మీరు ఇచ్చినటువంటి హామీలని, బీసీలకు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చాలని చెప్పి మా బీసీ విభాగం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కల్పిస్తామని డిఎన్టీలో వేసిన కులాలకు సబ్ కోటాను కేటాయించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ మధ్య జరిగినటువంటి డిఎస్సి అవకతవకల విషయంలో మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ మధ్య రిలే నిరాహార దీక్షలు జరగడం జరిగింది. దానికి పెద్ద ఎత్తున అందరూ కూడా 3 రోజుల పాటు సంఘీభావాన్ని తెలియచేస్తూ ప్రతి ఒక్క సామాజిక వర్గానికి చెందినటువంటి నిరుద్యోగులు కావచ్చు, మహిళలు కావచ్చు, అందరూ కూడా సంఘీభావాన్ని తెలియచేసి 3 రోజులు కూడా ప్రతి శిబిరంలో కూడా సక్సెస్ఫుల్గా ఆ నిరాహార దీక్షలకి మద్దతు తెలియజేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఆదరణని చూసి ఈ జంజీ విషయం మీద రాష్ట్ర ప్రభుత్వం కూసాలు కదిలిపోతూ ఉండడంతో వీళ్ళు కొన్ని ప్రాంతాల్లో మా నాయకుల పైన కేసులు పెడుతూ, ఇబ్బందులు పెడుతూ, నానా యాగి చేస్తూ ఉన్నారు. మీకు ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. డిఎస్సి మీద జరిగినటువంటి అవకతవకల పైన మీరు, మా నాయకులు ఒకటే కోరారు, మిమ్మల్ని ఏం కోరారు? ఒక కమిటీని, ఒక సిబిఐ ఎంక్వైరీని కోరుతూ ఉన్నారు. మీరు లోకేష్ బాబు గారు సచ్చీలతను నిరూపించుకోవాలంటే కమిటీని వేసుకోవాల్సిందిగా మేము ఈరోజు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తూ డిఎస్సిలో ఒక ఉన్నత విద్యావంతుడిగా జరిగినటువంటి లోటుపాట్లను ఎత్తి చూపితే ఆయన మీద లేనిపోని అభాండాలు వేస్తూ, ఆయన తీసుకున్నటువంటి విషయం మీద ఎక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం బర్తరఫ్ అయిపోతుందో, విద్యాశాఖ మంత్రి పదవి ఎక్కడ పోతుందో, ముఖ్యమంత్రికి పదవికి పెట్టుకున్నటువంటి అవకాశాన్ని ఎక్కడ కోల్పోతాడో అని చెప్పేసి లేనిపోని కేసులు పెడుతూ, లేనిపోని మాటలు అవమానకరంగా మాట్లాడిస్తూ ఉన్నటువంటి ఈ కూటమి నాయకులకు ఇది ఏమాత్రం సరైన పద్ధతి కాదు అని మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, పార్టీలు మారకూడదు, మేము వాళ్ళకేదో కొద్దిగా మనసు కష్టం అని చెప్పి వాళ్ళేదో మాట్లాడుతూ ఉన్నారు, కార్యక్రమాలు కూడా చేపడుతూ ఉన్నారు. దాని గురించి మేమేం మాట్లాడటం లేదు. మా స్టాండ్ అయితే డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, విచారణ చేపట్టాలి, సిబిఐ ఎంక్వైరీ అయితే వేయాల్సిందే అని మా యొక్క స్టాండ్. కానీ మా చంద్రశేఖర్ రెడ్డి గారిని అవమానకరంగా మాట్లాడుతూ, లేనిపోని మాట్లాడుతూ కొంతమంది రాజకీయ పిచ్చి బట్టి తిరుగుతున్నారు అని మాట్లాడతారు. మమ్మల్ని మాట్లాడుతూ ఒకే పార్టీలో ఉండాలి, పార్టీలు మారకూడదు, ఒకే పార్టీలో ఉంటూ తెలుగుదేశంలో ఉంటూ పదవులు అనుభవిస్తూ అని ఏదేదో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే లేదు. నారాయణ గారికి చెప్పాలనుకుంటున్నాను, సార్ వాళ్ళకి మీరు జీతం తక్కువ ఇస్తున్నట్టున్నారు, జీతం సరిపోతున్నట్లేదు. మీరు జీతం ఇచ్చి పెట్టుకున్న వాళ్ళ చేత, స్థాయి లేని వ్యక్తుల చేత మమ్మల్ని మాట్లాడించొద్దు సార్. స్థాయి లేని వ్యక్తుల చేత మాట్లాడించి మీ స్థాయిని ఎందుకు దిగజార్చుకుంటున్నారు? పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులకు కూడా చెప్తూ ఉన్నా, నేను బీసీల కోసం ఏమీ చేయకుండా బీసీ కార్డును ఉపయోగించుకొని పెద్ద పెద్ద పదవులు తెచ్చుకున్నటువంటి బీసీ నాయకులకి కూడా చెప్తున్నాను, నేను స్థాయి లేని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, అన్నిటికీ తగుదనమ్మా అని మాట్లాడుతూ ఉంటే మా స్థాయిని ఎక్కడ తగ్గించుకోమంటారండి? నారాయణ సార్, మీరు జీతం ఇస్తున్నారు కాబట్టి మీరు మాట్లాడించుకోండి.
ఏదంటే అది మాట్లాడితే ఎలా సార్? ఆర్థిక రాజకీయ స్వలాభం కోసం పార్టీలు మారకూడదు, లోకేష్ బాబుని రాజీనామా చేయమని అడగకూడదు, ఇక్కడే ఉండి వెళ్ళారు కదా మీరు. సార్ వీళ్ళు ఎక్కడున్నారు సార్? కరుడు కట్టిన బీజేపీ ఎందుకు వచ్చారు సార్? మర్డర్ కేసులో నుంచి తప్పించుకోవడం కోసం కాదా? మేము ఏ రోజు మాట్లాడలేదు సార్. ఒక బీసీగా మేము ఏ రోజు విమర్శించలేదు. ఆయనైనా చెప్పాలి కదా. శిబిరంలో కూర్చున్న వాళ్ళు గంజాయి బ్యాచ్, రౌడీ బ్యాచ్, మర్డర్ల బ్యాచ్ కూర్చున్నారా శిబిరంలో? మీరే మాట్లాడాలి రౌడీ షీట్ల గురించి, మర్డర్ల గురించి. మాట్లాడించండి సార్, ఒక స్థాయి కలిగిన వాళ్ళ చేత మాట్లాడించండి. మా పూజితమ్మ గారి గురించి కూడా ఏదో మాట్లాడారు. నీకు రాజకీయంలో ఎమ్మెల్యే సీటు కోసం వచ్చావు, మహిళా రిజర్వేషన్ కోసం వచ్చావు. మేము మాట్లాడితే మా స్థాయి తగ్గిపోతుందని మేము మాట్లాడలేదు సార్. చెప్పండి, రేపు మహిళా రిజర్వేషన్ వస్తే రమమ్మనైనా స్వాగతిస్తాం, ఇందిరమ్మనైనా స్వాగతిస్తాం సార్. మాకు 2 కళ్ళు సార్ వాళ్ళు. మహిళలంటే గౌరవం సార్ మాకు. సింధమ్మనైనా గౌరవిస్తాం, శరణమ్మనైనా గౌరవిస్తాం సార్. మా బిడ్డలు సార్ వాళ్ళు. ఏదంటే అది మాట్లాడేస్తా, నాకు జీతం వస్తుంది కదా సార్. నిన్నటి దీక్షకి ఎంత సార్ పేమెంటు? మీ దగ్గర నుంచి ఎంత పేమెంటు, మా దగ్గర నుంచి ఎంత ఎక్స్పెక్ట్ సార్? దీనికోసం మేము మాట్లాడుతున్నాం అంటున్నారు సార్. మా స్థాయి ఏందో తెలుసమ్మా? తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలోకి పోగానే రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీత రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళగానే చంద్రబాబు నాయుడు స్వయంగా 1-to-1 కూర్చోబెట్టుకున్నాడు మళ్ళీ నిర్మలాని రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు తీసుకోమని. నీ స్థాయికి నీకు తెలిసి ఉండదులే నారాయణ సార్. చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి నిజమా కాదా మీరు చెప్పండి సార్. లేదంటే 1-to-1 కూర్చున్న ఫోటోలు, టైము, డేటు నేను వాట్సాప్ చేస్తాను సార్. అది సార్ మా స్థాయి. బీసీల కోసం 25 సంవత్సరాలుగా కొన్ని జీవాలు తెచ్చినటువంటి సీనియర్లు సార్ మేము. 4 ఫోటోలు సంచిలో వేసుకొని దుబాయ్గా సార్ మేము జీతం ఇస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఒకరోజు స్థాయి చూసుకొని మాట్లాడమని చెప్పండి. పూజితమ్మ గురించి, మా గురించి కొంచెం మాట్లాడేటప్పుడు అయా పార్టీని బీసీ సోదరులారా ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు తెలుసుకోండి అయ్యా. ఏదో రాష్ట్ర డైరెక్టర్గా ఉన్నప్పుడు ఏదో జరిగిందంట, భయంచాట్ పిహెచ్డి రామకృష్ణకి కంప్లైంట్ చేసిందాన్ని నేను. నా మీద రాజకీయంగా ఎదుగుతున్నానని గిట్టని వాళ్ళు నన్ను ఏదో చేసి ఇబ్బందులు పెట్టాలని చూస్తే పిహెచ్డి రామకృష్ణ ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చా, కాపీ కావాలంటే పంపిస్తా. మాట్లాడొద్దు ఏదంటే అది. పులులు దూకేస్తారు. దసరా సందాల కోసం దసరాల్లో పులి వేషాలు వేసేవాళ్ళు కూడా పులులు అని మాట్లాడితే ఎట్ట? పులులు అంటే ఎవరో చెప్పేదే? ఆనమ్మ, అరుణమ్మ, పూజితమ్మ, గౌరమ్మ, సునందమ్మ, ధనుజమ్మ, మళ్ళీ నిర్మల, మిగతా చాలా లిస్ట్ ఉంది మా కాడ. వీళ్ళు పులులంటే ప్రతిపక్షంలో పారిపోయే వాళ్ళం కాదు మేము, జీతాలకు పనిచేసే వాళ్ళం కాదు మేము, బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసుకునే వాళ్ళం కాదు మేము. పులులంటే వీళ్ళు. మీ పార్టీలో పులుని ఒక్క పులిని చూపించు ప్రతిపక్షంలో పోరాడేదానికి. ఆర్థికంగా లబ్ధి కోసం పార్టీలు మారుతున్నామా? మీరు దేనికోసం పార్టీ మారొచ్చారు? రౌడీ షీటర్లు ఎవరు, మర్డరిస్టులు ఎవరు సార్? మీకు కూడా తెలుసు కదా సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 30 లక్షల రూపాయల డబ్బులు, జిల్లా మహిళా అధ్యక్షురాలు పదవి, సుళ్ళూరుపేట చెంగాళమ్మ చైర్మన్ పదవి అన్నీ అనుభవించి ప్రతిపక్షంలోకి రాగానే అడ్రస్ లేకుండా వెళ్ళిపోయి
ఈరోజు మళ్ళా పార్టీ అధికారంలోకి రాగానే చక్రం తిప్పుతుండేది ఎవరో మీకు తెలుసు కదా సార్. పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న వాళ్ళందరూ కనుమరుగైపోయారు. వీళ్ళందరూ ఆర్థిక స్వలాభానికి మీ దగ్గర చేరి జీతాల కోసం పనిచేస్తున్నారు సార్. మా గురించి విమర్శించే స్థాయి కానీ మాట్లాడే స్థాయి కానీ పెంచండి సార్. క్యాడర్ పెంచండి, జీతాలు తీసుకోకుండా పనిచేయమని చెప్పండి. మాకు ఏంటి సార్ మళ్ళీ అంటే చిచ్చి 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 పెక్కట్టున్నారు. దుబాయ్ వాళ్ళు కూడా మాట్లాడితే సార్ 4 ఫోటోలు సంచిలో వేసుకొని, సార్ మీకు ఈ విషయం కూడా తెలుసు అయినా కూడా కామ్గా ఉంటారు మీరు. ఇప్పుడు మా పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చి 2 ఏళ్ళు అయ్యి సార్. ఏ రోజన్నా మీ దగ్గరకు వచ్చి నేను 1,00,000 రూపాయలైనా ఏదో కష్టాలు చెప్పుకొనైనా తీసుకో ఉంటానా సార్? లేదు. మా వాళ్ళు ఎవరికన్నా ఒక చిన్న పనైనా చేయించుంటానా సార్? అస్సలు అమాయకంగా పార్టీ కోసం బ్లడ్ గొంతు అన్నట్టు మాట్లాడి మీడియా ముందు మన మాజీ మంత్రి గారి దగ్గరికి వచ్చి 10 లక్షల రూపాయలు ఎత్తుకోబోయి సంచిలో వేసుకోబోయి సార్. సార్ ఇలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఎంత సార్ డిమాండ్? మా చంద్రశేఖర్ అన్నకి రాజకీయ పిచ్చి పట్టుంది, మా పూజితమ్మకి ఎమ్మెల్యే సీటు కోసం తిరుగుతూ ఉంది. ఎక్కువ మాట్లాడేశా, ఇప్పటికే ఎక్కువ మాట్లాడేశా. పులులంటే ఎలా ఉంటారో చెప్పాను కదా ఇందాక. మా మహిళా నాయకురాళ్ళు బీసీల్లో పులులంటే ఎట్టుంటారో చెప్పేదే. మీ పార్టీలో బీసీల పేరు చెప్పుకొని కార్డు ఉపయోగించుకొని పదవులు తెచ్చుకున్న వాళ్ళని మాత్రమే చూశారు. మా బీసీల్లో కూడా ఒక పులి ఉంది, చూసుంటారు. ఈ మధ్య పులి కను సైగ చేస్తే గోవాకి వెళ్ళిపోయారు. అందరిని తీసుకొని ప్యాకప్ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇచ్చాడో చూసారా? ఒక 2 రోజులకే, ఒక 4 రోజుల పదవి కోసమా? అలా ఉంటుంది బీసీ పులంటే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో కాకాని గోవర్ధన్ అన్న, చంద్రశేఖర్ అన్న గారి పిలుపు మేరకు పనిచేస్తున్నటువంటి పులులు, సింహాలు. ఇవి డబ్బులు కమ్ముడు పోయేవాళ్ళం కాదు మేము. ఏదంటే అది మాట్లాడితే రమమ్మకో ఇందిరమ్మకో వచ్చి మేము కూడా చెప్పుకుంటాము అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా డిఎస్సి మీద మా నాయకుడు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అవకతవకల పైన అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎవరి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఈ సింహం ఎవరునని. ఏదో కొంతమంది అలా చేశాడు ఇలా చేశాడు అన్నా కూడా ఆయన పట్టించుకునే వ్యక్తి కాదు. తప్పు చేస్తుంటే నిజంగా ఆయన క్షమాపణ చెప్తాడు. నిత్యమైన వేల్లో వెంకటేశ్వర స్వామి ఉంగరం ఉంటుంది, నిత్యం వెంకటేశ్వర స్వామి ఉంగరం ఉంటుంది. మా నాయకుడు పేరే చంద్రశేఖరుడు, ఎవ్వరిని అవమానపరచడు, ఉన్నత విద్యావంతుడు. టీచర్స్ ఎమ్మెల్సీగా టీచర్స్ కోసం అలుపెరగని పోరాటం చేస్తూ ఒక విప్లవ వీరుడుగా కనిపిస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకి కూడా ఇలాగే మనం పనిచేయాలి అనే విధంగా పనిచేస్తూ ఉన్నాడు మా పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు. చూసారా? చెట్లు డబ్బులు తినలేదని బాధపడుతూ ఉన్నారా? చెట్ల విషయం బయట పెట్టాడా లేదా? లడ్డూ విషయం మాట్లాడుతూ ఉన్నారు, మాట్లాడారా లేదా? చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నత విద్యావంతుడు, తప్పు చేయడు. ఆ వెంకటేశ్వర స్వామి అంటే ఆయనకి ఎంత గౌరవమో ఆయన నిత్యం వెంకటేశ్వర స్వామి ఉంగరాన్ని ధరించినప్పుడే మనకు అర్థమవుతూ ఉంది. ఏదో ఎవరో మాట్లాడినా కూడా మా నాయకుడు ఒక మెట్టు దిగడానికి ఏమీ సంశయించడు, మాట్లాడుతూ ఉన్నారు. ఒక చిన్న విషయాన్ని చెప్తాను నేను, తప్పైతే మన్నించండి. బీబీ నాంచేరమ్మ, ఆ గోవిందస్వామి, ఆ ఏడుకొండల వాడి భార్య, మహమ్మదీయుల ముద్దుబిడ్డ. అంటే ఎక్కడ కులాలు మతాలు, మనం అందరం ఒకటే. ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరుగున్నా అవన్నీ కూడా పొరపాటుగా ఏదో జరిగినాయే తప్ప కావాలని కూడా ఎవరు ఏమీ చేయరు. అంటే మన స్వామి ఏడుకొండలవాడు
మహమ్మదీయులకి అల్లుడు, అల్లుడిని ఎవరన్నా కించపరుస్తారా? కోడల్ని బీబీ నాంచారమ్మ మన ఇంటి కోడలు అంటే మనమందరం ఐకమత్యంతో ఈ భారతదేశంలో అన్ని కులాలు మతాలు ఒక్కటే. ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉన్నంత మాత్రాన, మాట్లాడి ఉన్నంత మాత్రాన అశుద్ధం తినమని మాట్లాడకూడదు. లోకేష్ బాబు గారు మాట్లాడారు, అశుద్ధం తినమంటారు. వాళ్ళు మాట్లాడారు, వీళ్ళు మాట్లాడారు, అశుద్ధం తింటారా? ఓం నమో వెంకటేశాయ. కాబట్టి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏదైతే స్టాండ్ తీసుకో ఉన్నారో, మా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఏదైతే చెప్పున్నారో డిఎస్సి మీద కమిటీ వేయాలి, అన్యాయం జరిగినటువంటి అభ్యర్థుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది, నిలబడుతుంది, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఎన్ని కేసులు పెట్టినా కూడా మా ప్రభుత్వం వస్తుంది, అన్యాయం జరిగినటువంటి అభ్యర్థులకి మేము న్యాయం చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మా తిప్పని నాయకుడు మాటిచ్చారు. కాబట్టి మేము మాతో పాటు అన్యాయం అయిపోయిన అభ్యర్థులు కూడా ఈ జంజీని సక్సెస్ఫుల్గా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రజల్లోకి దీన్ని మేము తీసుకెళ్తూ ఉన్నాం. జరిగినటువంటి అన్యాయాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ప్రజాక్షేత్రంలో ఎలాంటి పోరాటాలకైనా వెనకడుగు వేయదు అన్నటువంటి నిజాన్ని గ్రహించాలని చెప్పి, స్థాయి లేని వాళ్ళ చేత కాకుండా ఒక స్థాయిని పెంచి వాళ్ళకి, లేకపోతే స్థాయి కలిగిన వాళ్ళ చేత మాట్లాడించాల్సిందిగా ఈ కూటమి ప్రభుత్వ నాయకులకి తెలియజేస్తూ, బీసీలకు న్యాయం చేయాలని చెప్పి వెంటనే శాశ్వత బీసీ కమిషన్ని వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, వెంటనే కుట్టు మిషన్లు కూడా రిలీజ్ చేయాలని చెప్పి, మహిళలకి ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతూ ఉన్నాం.